రేపు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జటప్రోలుకులో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్. రేపు కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి జటప్రోలుకు చేరుకుంటారు. అక్కడ మదన గోపాల స్వామి వారిని దర్శించుకుంటారు. జటప్రోలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 2500 మంది విద్యార్థులు చదువుకునేందుకు 150 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళల స్వయం సహాయక సంఘాల సభ్యులకు పంపిణీ చేస్తారు. హెలిప్యాడ్, సభా స్థలం దగ్గర ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జటప్రోల్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారుగా 2500 మంది విద్యార్థుల కోసం, అన్ని వర్గాల వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ అందరి కోసం కార్పొరేట్ స్కూళ్లను తలదనే విధంగా 150 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. దీనికి పునాదులు వేయడానికి 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలు ఈ సభను దిగ్విజయం చేయాలని చెప్పని అందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులకు, అన్ని వర్గాల ప్రజలకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోలు రైతు వేదికలో సీఎం టూర్పై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష చేశారు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. ముఖ్యమంత్రి ప్రారంభించబోయే అభివృద్ధి పనులను పరిశీలించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనకి కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మనకి ఈ వడ్డీ లేని రుణాలు 6.3 కోట్లు ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆ వడ్డీ లేని రుణాలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లోన్ బీమా, ప్రమాద బీమా కూడా మనము చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి అదే కాకుండా బ్యాంక్ లింకేజ్కి మన కొల్లాపూర్ నియోజకవర్గానికి 45 కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. అదనంగా మనము రేషన్ కార్డ్స్ కూడా ఇక్కడ ప్రతి మండలానికి ఒకరిని సెలెక్ట్ చేసి ఫస్ట్ శాంపుల్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రేపు కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలంలో జటప్రోలులో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. గ్రామంలోని సర్వే నెంబర్లు 176, 177లోని 22 ఎకరాల ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటనకు వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.